నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. ఆరోగ్యానికి యోగా ఎంతో ముఖ్యమని, యోగా చేయటం వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ర్యాలీలో వాకర్స్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ యోగా వల్ల అనారోగ్య సమస్యలు రావని, యోగా చేసిన వారికి కరోనా వచ్చినప్పటికీ తొందరగా కోలుకున్నారని గుర్తు చేశారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీ యోగా డే సందర్భంగా విశాఖలో 5 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అదేవిధంగా ఈ రోజు గూడూరు అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో యోగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అందరూ యోగాని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కట్ట మురళీకృష్ణ, పులిమి శ్రీనివాసులు, రహీం తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాలు ఏర్పరిచినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే యోగా గురువు మా రాజా గారికి, అలాగే వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లేగూరి రవీంద్ర సార్ గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి మా కుటుంబ సభ్యులు, పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే మున్సిపల్ సిబ్బంది, అలాగే యోగా నేర్చుకున్నటువంటి పిల్లలు, హాకీ నేర్చుకున్నటువంటి పిల్లలు, క్రికెట్ నేర్చుకున్నటువంటి పిల్లలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. నిన్నే యోగా ఆల్మోస్ట్ గూడూరులో చాలా వరకు పెద్దలందరూ కూడా ఆ గ్రౌండ్లో రావడం జరిగింది. కారణం ఏంటంటే రేపు 21వ తేదీ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని వైజాగ్కి పిలుచున్నారు. దాదాపు 5 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే యోగా చేసే వాళ్ళు దాదాపు 2 కోట్లు ఆన్లైన్లో నమోదయ్యారని చెప్పి ఆల్రెడీ అందరూ కూడా తెలిసిన విషయం. ఎందువల్లంటే ఆరోగ్య విషయంలో యోగా ఎంత ముఖ్యమో మా రాజా ఇప్పుడే పురవీధుల్లో అంతా కూడా చెప్తూ వస్తున్నారు. ఉదాహరణకి మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది మన ఊళ్ళోని ఈ వయసులో కూడా ఇంకా కూడా పర్ఫెక్ట్గా ఉన్నారంటే దానికి కారణం యోగా అని చెప్పక మాందని చెప్పి నేను తెలియజేస్తున్నా. యోగా నేర్చుకున్న వల్ల ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే రేపు 21వ తేదీ మన అల్లూరి ఆదిశేషారెడ్డి గారి స్టేడియంలో భారీ ఎత్తున యోగా కార్యక్రమం ఉంటుంది. ఒక మున్సిపాలిటీ కాకుండా ఉన్నటువంటి అన్ని సంవత్సరం అన్ని మండల అధికారులు అలాగే అందరూ కూడా సమన్వయంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. 14 ట్రయల్ రన్ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఈరోజు ఎండైనా కానీ అందరూ కూడా ర్యాలీగా మన స్టేడియం దగ్గర నుంచి టవర్ క్లాక్ వరకు వచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మీ నిత్య జీవితంలో యోగా ఒక అలవాటుగా పెట్టుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నా. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మా అమరావతి హాస్పిటల్ డాక్టర్ గారికి, వాళ్ళ సతీమణి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా యోగా నేర్చుకున్నటువంటి కార్యక్రమంలో నిత్య విద్యార్థిగా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి గూడూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యోగాని ఒక అలవాటుగా చేసుకొని మేము ఈ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. నిన్న కూడా చెప్పా, కరోనా చాలా వరకు మన దగ్గర వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకటి జరుగుతుంది. అలానే 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారిని వారి అమూల్యమైన సలహాలు సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదటి యోగా అంటే 50 సంవత్సరాల నల్లగొండ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ చూసి అది నేర్చుకొని నేను ఆరోగ్యం ఉంటుంది క్యాన్సర్ ప్రభుత్వం నామించాను. క్యాన్సర్ ప్రభుత్వం యోగా ద్వారా బాగా చేస్తున్నాను. ఈ విద్యను ఎప్పటికైనా అందరికీ నేర్పించడం ప్రారంభించాను.
ప్రారంభించిన తర్వాత కొత్తగా ఎన్టీ రామారావు అప్పుడు సునీల్ గారు చైర్మన్గా ఉన్నారు. ఆయన దగ్గర ప్రారంభించారు. ఆయన చేయవలసి చాలా మంచిది. అందువల్ల మేము నా తర్వాత మా రాజకుమారు 3 తరాలు అంటే నేను యోగా నేర్పించాను. యోగా చిత్త వృత్తి నిరోధ అన్నాడు పద్ధతిలో శారీరక మనసుకి ఏ పని చేసుకోవాలన్నట్టు శారీరక మనసు శక్తి ఉంది. కానీ 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాకు 76 70 సంవత్సరాలు నేర్పించారు. కారణం యోగా కారణం. అందువల్ల ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ వల్ల మనకు యోగా ప్రపంచం అవుతున్నారు. అందువల్ల అందరూ కూడా యోగా దిగ్విజయంతో ఏదో నేర్పించాలని కోరుకుంటూ అందరికీ మేము యోగా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కుటుంబ సభ్యులు అవకాశం కల్పించాలని తెలియజేసుకున్నాను. సునీల్ కుమార్ గారికి తెలియజేసుకున్నాను. అలాగే అందరూ యోగా నేర్చుకోవాలి. పిల్లలకి అందరికీ కూడా నేర్పించాలి. నేర్పిస్తాము మేము కూడా. గూడూరు మాలవ్య నగర్లో అనారోగ్యంతో మృతి చెందిన కొండూరు సుజాతమ్మ భౌతిక కాయానికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఇంజనీరింగ్, వ్యవసాయ ప్రవేశాలకై నిర్వహించిన ఈ ఏపీ సెట్ ఫలితాల్లో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడంతో అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శామ్ యాదవ్లు విచ్చేసి విద్యార్థులను అభినందించారు. కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ శివాని విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 6,396, 14,334, 15,100, 15,282, 15,677, 17,794, 18,360, 20,417, 20,685, 21,654, 21,751 ర్యాంకులతో పాటు మొత్తం 113 మంది రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. కేవలం 55 రోజుల కోచింగ్తో స్టేట్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే వందన అనే విద్యార్థి ఎస్వియు పరిధిలో 1186వ ర్యాంకు, అలాగే ఎస్వియు ప్లస్ కేటగిరీ పరంగా తీసుకుంటే 78వ ర్యాంకు, అలాగే ఎస్వియు కేటగిరీ జెండర్ తీసుకుంటే 22వ ర్యాంకు కూడా సాధించడం జరిగింది. ఈ సందర్భంగా వందనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా విద్యార్థులు సిహెచ్ అఖిల్, ఐ సునీల్, టి హన్సిక, ఎన్ రిషిరాజ్, బి శ్రీనివాసులు, పి పూజిత, ఈ వెంకట విష్ణువర్ధన్, వై నిఖిల్, శ్రీహరి, ఆకాష్, మహాలక్ష్మి, జాహ్నవి, జయ సాహిత్, వీళ్ళంతా కూడా ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ర్యాంకులు సాధించారు. అలాగే బైపీసీ విభాగంలో పెంచల లక్ష్మి, యశస్విని, ఎస్విఎస్ఎస్ విష్ణువర్ధన్, చార్లెస్, ప్రణవి, వీళ్ళు కూడా బైపీసీ విభాగంలో అద్భుతమైన ర్యాంకులు సాధించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా శివాని స్టడీ సర్కిల్ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. శివాని స్టడీ సర్కిల్ నుంచి ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6,396వ ర్యాంకు, 14,334వ ర్యాంకు, 15,100వ ర్యాంకు, 15,282వ ర్యాంకు, 20,417వ ర్యాంకు, 20,685వ ర్యాంకు, 21,654వ ర్యాంకు, అలాగే 21,751వ ర్యాంకు సాధించడం జరిగింది.
అలాగే బైపీసీ విభాగంలో 15,677వ ర్యాంకు, 17,794వ ర్యాంకు, 18,360వ ర్యాంకు సాధించడం జరిగింది. మొత్తం మీద ఫలితాలు తీసుకున్నట్లయితే ఏపీ సెట్ 2025 ఫలితాల్లో 10,000 లోపు 1 ర్యాంకు, 16,000 లోపు 5 ర్యాంకులు, 20,000 లోపు 7 ర్యాంకులు, 25,000 లోపు 14 ర్యాంకులు, 30,000 లోపు 18 ర్యాంకులు, 35,000 లోపు 22 ర్యాంకులు, అలాగే 40,000 లోపు 24 ర్యాంకులు, 50,000 లోపు 30 ర్యాంకులు సాధించడం జరిగింది. మొత్తం మీద మా శివాని స్టడీ సర్కిల్ నందు కోచింగ్ తీసుకున్న విద్యార్థులలో 113 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యి పలు స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. దీనికి సహకరించిన లెక్చరర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అలాగే సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే విద్యార్థులకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈ మధ్యకాలం సుమారు 50 రోజుల క్రితం శివాని స్టడీ సెంటర్ నందు సుమారు 130 మంది విద్యార్థులకు ఎంపీసీ మరి బైపీసీలో ర్యాంకులు మాస్టర్ స్థాయి ర్యాంకులు సాధించడం చాలా సంతోషదాయకం. ఇదే విధంగా అంతకుముందు కూడా ఈ స్కూల్ నందు మిగతా ఒలింపిక్ ఇన్ని కూడా మంచి స్టడీస్ ఒకటి జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకి ఒకటే మనకి విన్నపం, చదువులేనిది మనకి సమాజంలో గౌరవం లేదు. చదువుకుంటే మనకి సమాజం ఎంతో విలువనిస్తారు. సముద్రం అందరూ ఒకటే, మీకైనా మాకైనా. సముద్రం గారు పోయిన తర్వాత ఈత వచ్చిన అతనికి సముద్రం లోపల పోతే గుర్తుంచుగా దొరుకుతాయి. సముద్రంలో ఈత రాని వాళ్ళకి ఏం చేస్తారో ఇది బయట చేరి వాళ్ళు ఇస్తే చేపలు దొరుకుతాయి. అసలు ఏమి లేని వాళ్ళకి అది ఏమి దొరకదు. దాంతో పాటు మనిషికి అందరికీ దేవుడు ఒకే శరీరాన్ని ఒకే మైండ్ ఇచ్చాడు. ఆ మైండ్ మనం ఏ విధంగా అయితే గంధపు చక్కని సాధన చేస్తే సువాసన వస్తుందో అదేవిధంగా నిరంతరం మీరందరూ కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచుకొని తద్వారా మీరు ఉన్నత స్థాయికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటి నుంచే మీరందరూ కూడా ఒక నిర్దిష్ట ప్రణాళిక ఏర్పరచుకొని తద్వారా మీరు ఉన్నత స్థితికి వచ్చి మీ ద్వారా మీ తల్లిదండ్రులకి గౌరవం చెప్పడం మనం కోరుకుంటాం. ఎందుకంటే మీ అందరికీ హీరోయిన్ ఎవరా? మదరు, ఫాదర్. ఆ హీరోయిన్ సమాజంలో బాగుండాలంటే మీరు బాగా చదువుకోవాలి. మీరు బాగా చదివిన తర్వాతనే మీ వల్ల మీ తల్లిదండ్రులు గౌరవం పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చి మీరు మీ తల్లిదండ్రులు ఏవైతే మీరు నెరవేర్చారో అవన్నీ కూడా నెరవేర్చాలని సందర్భం కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మా మిత్రుడు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ఈ స్కూలు కరస్పాండెంట్ సుకుమార్ గారికి, అదేవిధంగా ఈరోజు 130 మంది విద్యార్థులు స్టేట్ ర్యాంక్ సాధించిన మీరందరూ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లల్ని ప్రతి ఒక్కరిని బాగా చదివిస్తూ వాళ్ళు కష్టపడుతున్నారు తల్లిదండ్రులు, అయిన పిల్లలు బాగా వృద్ధులకు చెప్పి చదివిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకో చిన్న విషయం ఏంటంటే మీరంతా పెద్ద పిల్లలు కాబట్టి మీకు చిన్న విషయాలు చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలకి ఒక బైక్లో పోయినా ఒక కార్లో పోయినా కంపల్సరీ హెల్మెట్ కంపల్సరీ వేసుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ పాటించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెట్టిన తర్వాత సమాజంలో పోయేటప్పుడు జాగ్రత్తలు కూడా కంపల్సరీ అవసరం. మనకి ఆ జాగ్రత్త లేకపోతే మనకి లైఫ్ ఇబ్బంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కంప్యూటర్ యుగంలో ఈ ఒక మంచి ర్యాంకులు 113 మంది బిడ్డలు ఇక్కడ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటే 113 మందికి స్టేట్ ర్యాంకులు రావడం అనేది ఇది ఆషామాష విషయం కాదు. శివాని స్టడీ సర్కిల్ ప్రత్యేక దాంట్లో 6,000 చిల్లర నుంచి ఇంచుమించు 50,000 లోపు ఇంతమంది పిల్లలకి ర్యాంకులు వచ్చాయంటే అది గూడూరు పట్టణంలో ఒక చిన్న మున్సిపాలిటీ. ఈ పరిధిలో ఈ ఒక శివాని స్టడీ సర్కిల్ నేను ఎప్పుడూ ప్రతి సంవత్సరం మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 14-15 ఏళ్ళ నుంచి నన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమాలకి. ఈ ఒక ఎంసెట్ కార్యక్రమాలకి నేను మ్యాక్సిమం వచ్చి ఉంటాను ప్రతి సంవత్సరం
స్టేట్ ర్యాంకులు లేనిదే శివాని స్టడీలో లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడో మనం ఎంతో డబ్బు పెట్టి రూములు పెట్టి విజయవాడ అయితే, గుంటూరు అయితే, హైదరాబాద్ అయితే, మినిమం మన నెల్లూరు అయితే చాలా వెచ్చించి మళ్ళీ పేరెంట్స్కి చాలా కష్టాలు. ఆడపిల్లలు అయితే మరి ముఖ్యంగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇలాంటి ఇన్ని బాధలు పేరెంట్స్ కష్టపడి బిడ్డలు కూడా సాయశక్తిగా ప్రయత్నిస్తే కానీ ఈ ఒక స్టేట్ ర్యాంకులు రావు. అలాంటిది మన శివాని స్టడీ సర్కిల్ మా శివకుమార్ రెడ్డి నాయకత్వంలో చక్కగా బిడ్డలందరూ మంచి ర్యాంకులు తెచ్చారు. మీరు రేపు ఎక్కడ ఏ సీట్లు అనుకుంటున్నారో అక్కడ కాలేజీలో మీకు సీట్లు కావాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ తరఫున నేను కోరుకుంటున్నా. ఇది మీకు తొలిమెట్టు. 10th అయిపోతానే ఇంటర్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ ఇంటర్ నుంచే మీ భవిత మొత్తం మీ జీవితం అంతా కూడా ఈ ఇంటర్ నుంటే అది డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఎంసెట్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇక్కడే మీకు పునాది. ఇక్కడి నుంచి ఈ 4 ఏళ్ళు మీరు కష్టపడి ఇష్టంగా చదవండి. 70 ఏళ్ళు సుఖ సంతోషాలతో చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చాలా చక్కగా ఈ జీవితం ఉంటుంది. ఈ 4 ఏళ్ళలో రాంగ్ ట్రాక్ ఎక్కడ పోకుండా తల్లిదండ్రులు చెప్పినట్టే వింటూ, ఎందుకంటే మనకు తల్లిదండ్రులు మించిన దేవుళ్ళు కూడా మనకు లేరు. తల్లిదండ్రులు మనకు దేవుళ్ళు. తల్లిదండ్రులు చెప్పిన మాట విని మీరు ఈ 4 ఏళ్ళు కానీ ఇప్పుడు ఎట్ట కష్టపడ్డారో అదే కష్టాన్ని ఈ 4 ఏళ్ళు కానీ మీరు పెట్టారంటే, ఈ ఎఫెక్ట్ పెట్టారంటే మాత్రం జీవిత కాలం మీరు ఒక స్థాయిలో ఉంటారు. మాకన్నా పై చెరుపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ర్యాంకులు వచ్చిన 113 మంది పిల్లలకి ప్రగతి సేవా సంస్థ తరఫున నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇక్కడ కలగజేసిన మన గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్, అదేవిధంగా మా శివకుమార్ రెడ్డి గారికి శివాని స్టడీ సైకిల్ మా శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లా సెంటర్ వద్ద నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు యోగాంధ్ర కార్యక్రమం ఎంపీడీఓ సి శ్రీనివాస ఆధ్వర్యంలో నిర్వహించారు. యోగా వలన మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీసుకువచ్చారని ఎంపీడీఓ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని అశోక్ పిల్లర్ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్, టీడీపీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, కాంటంరెడ్డి రామలింగారెడ్డి, టీడీపీ మండల కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, గంగాధర్ రెడ్డి, తుపిలి చెరువు సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, ఎన్ సుధాకర్ రెడ్డి, మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వాకాడు మండలంలో అశోక్ పిల్లల దగ్గర యోగాంధ్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి మన కూటమి ప్రతినిధులు మరియు డిప్యూటీ ఎంఆర్ఓ గారు, పంచాయతీరాజ్ సిబ్బంది, ఎన్ఆర్జీ సిబ్బంది మరియు ఐకేపీ వాళ్ళు మరియు వెలుగోళ్ళు ఐసిడిఎస్ వాళ్ళు అందరూ సచివాలయ సిబ్బంది మరియు పత్రికా ప్రతినిధులు అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలిసిన విషయమేను. ఎప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణంలో మనిషి పెరగటంలో అదేవిధంగా సామాజికంగా ఆ సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది. తద్వారా మన దేశం కూడా బలవంతంగా తయారవుతుంది. ఆ ఉద్దేశంతోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ప్రధానమంత్రి మోడీజీ గారు, మన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు యోగాంధ్ర పైన శ్రద్ధ వహించి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ దీనిపైన అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ యోగా చేసి, ప్రతి ఒక్కరూ యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రతిరోజు 10 నిమిషాలు యోగా చేసి తమ శరీర ఆరోగ్యాన్ని పెంపొందించుకొని తద్వారా దేశానికి ఆర్థిక దేశ భద్రతకు మీరు పునాది కావాల్సిందిగా ఈ సందర్భంగా మేము పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తూ మీకు అందరికీ అభినందనలు తెలియజేయడం. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన విద్య అందిస్తున్నారని మనుబోలు మండల విద్యాశాఖ అధికారి రమేష్ పేర్కొన్నారు. సోమవారం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు ఉచితంగా అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని, ఈ విషయాన్ని గ్రహించి
విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలతో పాటు నగదు పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన విద్య అభ్యసించిన ఉపాధ్యాయులచే విద్యార్థులకు బోధన అందిస్తున్నారని, అదేవిధంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఉచితంగా అవకాశాలు కల్పిస్తున్నారని, కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించుకోవాలని తెలిపారు. నేను మనుగోలు మండల విద్యాశాఖ అధికారి 2గా వ్యవహరిస్తున్నాను. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అన్ని సౌకర్యాలు కల్పించి సరియైన మార్గంలో పాఠశాలను నడిపించేదానికి తగిన సూచనలు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరాలని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు కానీ మామూలుగా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో అనేక మౌలిక వసతులు ఏర్పరచడం జరిగింది. గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ విద్యాలయాలు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల మీద చక్కగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. కనుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని చేర్పించాలని నేను కోరుచున్నాను. పాఠశాలల్లో ప్రైమరీ సెక్షన్లో మోడల్ ప్రైమరీ పాఠశాల, అదేవిధంగా ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్ స్కూల్స్, ఇట్లా ప్రాథమిక పాఠశాలని బలోపేతం చేసి అనేక రకాలుగా విద్యను విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారంగా పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, బెల్ట్లు, షూస్, నోట్ పుస్తకాలు ఇవన్నీ విద్యార్థులకి ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి ఉచితంగా ఇస్తున్నాం. చేరిన వెంటనే వాళ్ళకి ఇవన్నీ వస్తువులు అందజేస్తారు. అదేవిధంగా తగిన స్టాఫ్ని కూడా ఇచ్చి చక్కగా విద్యాబోధన జరిగేట్టు వ్యవహరిస్తారు. ప్రస్తుతం ప్రోత్సాహకాలు చేస్తూ దాని దృష్ట్యా ప్రభుత్వం వాళ్ళు ఈ రోజు 10th క్లాసు పాస్ అయ్యి మంచి మెరిట్ సంపాదించిన వాళ్ళకి ప్రతిభా అవార్డు లాగా ఇప్పుడు ఈరోజు నెల్లూరులో కూడా కార్యక్రమం జరుగుతుంది. ఆధ్వర్యంలో మంత్రులు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో చదివిన ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఎంతో విల్ పవర్తో బయటికి వస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా గతంలో అంతా ప్రభుత్వ పాఠశాలలో చక్కగా మేము చదువుకొని వచ్చిన వాళ్ళమే కనుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని చేర్పించి మనం చక్కటి బోధని మన పిల్లలకి ఇప్పించాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఉందని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మానసిక ఒత్తిడి నుంచి తట్టుకునేందుకు యోగా ఎంతగానో పనిచేస్తుందని మనుబోలు మండల ఈవో పిఆర్డి నారాయణ పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం మనుబోలు గ్రామంలో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనుబోలు గ్రామ సచివాలయం 1-2 పరిధిలో యోగాంధ్ర విశిష్టతపై ర్యాలీ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీఓ జలజాక్షి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గరుడయ్య, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. యోగా నీకు తోడుంటే, యోగం నిత్యం చేస్తుంటే, ఆనందం నీ వెంటే. యోగం వద్దు. ఈ యోగా వల్ల ఇప్పుడు నెలకొన్న ప్రతి ఒక్కరికి కూడా దైనందిన జీవితంలో చాలా ఒత్తిడి నెలకొంది. కాబట్టి ఈ యోగా చేసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి అధిగమించడమే కాకుండా వివిధ రకాలైనటువంటి జబ్బులను బాధపడకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని
కాపాడుకునేందుకు వీలవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఈ యోగా అవగాహన కార్యక్రమాలలో పాల్గొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. పట్టణం నందు యోగా కార్యక్రమము 2 కోట్ల మందితో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనము మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలని ప్రతిరోజు యోగా దినోత్సవం సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీ నందు ప్రతి సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ ప్రజలను కలుపుకొని, ప్రజాప్రతినిధులతో కలుపుకొని ఈ యోగా ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలను అనుసరించి ఈరోజు మనుగోలు మండలం అన్ని గ్రామ పంచాయతీలలో యోగా ర్యాలీ కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. గూడూరు పట్టణ సమీపంలోని పొరిటిపాళెం గ్రామం వద్ద ఉన్న శ్రీ ఘన విజయ మందిరం గురు నిలయంలో గత 40 రోజులుగా జరుగుతున్న వేసవి శిక్షణ కార్యక్రమం ముగిసింది. శిక్షణ పొందిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. గూడూరు పట్టణ సమీపంలోని పొరిటిపాళెం గ్రామం వద్ద ఉన్న శ్రీ ఘన విజయ మందిరం గురు నిలయంలో చిన్నారులకు ఆధ్యాత్మిక మరియు క్రీడలలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. పలువురు చిన్నారులు పలు రంగాల్లో శిక్షణ పొందారు. వీరికి నిర్వాహకులు ప్రశంసా పత్రాలు అందజేశారు. కమిటీ సభ్యులు సాయి సుజిత మాట్లాడుతూ చిన్నారులు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రతి సంవత్సరం శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని, సంస్కారంతో కూడిన చదువు ఎలా నేర్చుకోవాలో శిక్షణలో తెలుస్తుందని వెల్లడించారు. ఎంతో మంది ఇక్కడ శిక్షణ పొందిన గురువులు ఆశీస్సులతో ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, హరిబాబు, మల్లికార్జున, లత తదితరులు పాల్గొన్నారు. ఒక వేసవి శిక్షణ తరగతి అంటే ఒక నృత్యం కానీ నేర్పిస్తారు. ఒక కంప్యూటర్, ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ వాళ్ళు ఒక కంప్యూటర్ కోర్స్, ఒక నృత్యం కానీ, ఒక మ్యూజిక్ కానీ నేర్పిస్తారు. వేసవి శిక్షణ తర్వాత ఒక్కదాని మీదే ఏదైనా ఒక్క స్కిల్లే. కానీ మా ఈ గురు నిలయంలో అందరూ అన్నిట్లోనూ ఉండాలని గురువుగారు మనకి ప్రతి ఒక్క దాంట్లో అంటే ఏం చెప్తున్నారు, ఆడపిల్లలు అందరూ అంటుంటారు, మీకు కరసాం ఎందుకు, ఇంట్లో వంట చేసుకుంటారు, మిక్సీకి ఎందుకు, మీకు అన్ని ఇలాగే మాటలు తప్ప వాళ్ళని ఎంకరేజ్ చేయరు. ఇది వాస్తవమే కదండి. అందరూ ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. ఆడపిల్ల చదువు అంటే 2 లక్షలైనా కానీ మగపిల్లాడి చదువు 6 లక్షలైనా చదివిస్తారు. ఆడపిల్లలు కొంచెం వెళ్ళిపోయే వాళ్ళే కదా అని కొంచెం తక్కువే ఎప్పుడైనా. కానీ మా ఈ ఘన విజయ మందిరంలో ఆడపిల్లలదే పెద్ద పీట, ఎందుకంటే గురువు గారికి అంతంగా దగ్గర అయిపోయాను నేను. గురువు గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు, ఆడపిల్లలు ఒక్కొక్కసారి అర్ధనారీశ్వరం అంటే ఒక పరిస్థితిని బట్టి ఒక పరమేశ్వరుడు అవుతారు. ఒక పరమేశ్వరి అవ్వాలని అంటే పరిస్థితులను బట్టి మగవారిగా ఉండాలి, ఆడపిల్లలుగా ఉండాలని ఎప్పుడు చెప్తుండే. మాకు ప్రతి వేసవి శిక్షణ తరగతి స్టార్ట్ అయ్యే ముందు గురువు గారు చెప్పే మొదటి మంత్రం ఇదే. పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అబ్బాయి కూడా అదే చెప్పాడు, మీరు పరిస్థితులను బట్టి అంటే వంట చేయాలి, ఇంట్లో చూసుకోవాలి, అమ్మాయిలు బయట ఉద్యోగానికి వెళ్ళాలి. ఇలా అమ్మాయిలకు అబ్బాయిలకి భేదం లేకుండా ఉండేది మా ఘన విజయ మందిరంలోనే. మా ఈ శ్రీ గురు నిలయంలోని ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా గురువు గారు అబ్బాయికి 4 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 18 సంవత్సరాలు. 4 సంవత్సరాల అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుందో గురువు గారికి తెలుసు, 18 సంవత్సరాల అమ్మాయి మనస్తత్వం ఎలా ఉంటుందో గురువు గారికి తెలుసు. ఇలా వాళ్ళందరికీ మేము ఒకసారి కోపడతాం అంటే మాకు ఇది లేదు. గురువు గారు మాత్రం ఇప్పటిదాకా ఏ వయసు వారికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో, ఏ విధంగా వాళ్ళు ఆచరించగలరో అదే విధంగా ఇప్పటికీ చెప్తున్నారు. నేను నా పరిస్థితిని నాకు, నా కుటుంబానికి గురువుగారు ఒక మొలకలాగా వేశారండి. అంతకుముందు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి శివరాత్రికి వెళ్ళి దీపం పెట్టేసి వచ్చాము, ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టాము అనే ఒక చిన్న విషయానికి ఆగిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక గురుం పరపరలో నేను ఉండి గురువు గారితో నా జర్నీని 13 సంవత్సరాలుగా సవ్యంగా జరిగిపోయే విధంగా గురువుగారు నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నాతో పాటు
నా పిల్లలకు కూడా ఆ గురువు పరంపరలోనే ఉండే విధంగా గురువుగారు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉన్నారు. మా అబ్బాయి 10th పూర్తి చేసుకొని ఇప్పుడు ఇంటర్ చెన్నైలో జాయిన్ చేశాను. దానికి కారణం అయితే మౌనిక అనే అమ్మాయి నెల్లూరు. ఆ పాప చాలా కష్టపడింది, వెళ్ళింది, చరణ్ తీసుకెళ్ళి అక్కడ మా అబ్బాయిని జాయిన్ చేసుకోండి అని చెప్పి అడిగింది. ముందు రిజల్ట్ రానిందమ్మా చూద్దామా అన్నారు. 531 మార్కులు వచ్చాయి అని చెప్పి రిజల్ట్ వచ్చిన రోజే ఫోన్ చేసి చెప్పింది. సరేనమ్మా తీసుకోరండి మీ అబ్బాయిని అని చెప్పారు. తీసుకెళ్ళి ఎగ్జామ్ టెస్ట్ పెడితే అబ్బాయి అక్కడ ఫెయిల్ అయ్యాడు ఎగ్జామ్. అంటే అక్కడ అటు సైడ్ చెన్నై సైడ్ సిలబస్ వేరుగా ఉంటాయంట, మనకి ఇటు సైడ్ వేరుగా ఉంటాయంట. వాళ్ళకు ఛాన్స్ ఇచ్చారు. ఆ మేడం పిలిచి బుక్స్ ఇచ్చి తీసుకెళ్ళి 1 month టైం ఇస్తున్నాను, మీరు ప్రిపేర్ చేసి అబ్బాయిని తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించి అబ్బాయి దాని టెస్ట్ పాస్ అయితే మేము జాయిన్ చేసుకుంటాము అని చెప్పారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. శేష వాహనంలో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. प्रणव नामदेस्य दीक्षिता नामदेस्य आदर्श ज्योतिष नामदेस्य पद्मावती ज्योतिष नामदेस्य संकल्पिता ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.